అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంగన్వాడీలకి జీతాలు పెంచాలనేసి మేము ఈ రోజైతే కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే మాకు 42 రోజులు స్ట్రైక్ చేసేటప్పుడు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం వాళ్ళు అప్పుడు మా టెంటల దగ్గరికి వచ్చి, అమ్మ ఈ ప్రభుత్వం మీకు బాధలు పెడుతుంది, ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతుంది, అనేక కష్టాలు పెడుతుంది, అదే మన ప్రభుత్వం వచ్చినట్టుగా అయితే మీ కష్టాలన్నీ తీరుస్తాం, అంగన్వాడీ మీ బాధలన్నీ తీరుస్తాం, మీకు జీతాలు పెంచుతాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. కానీ ఇంతవరకు కూడా అంగన్వాడీల విషయం అయితే మాట్లాడటం లేదు. అలాగే 2 దఫాలుగా ఈ ప్రభుత్వ హయాంలోనే అనుబంధం అండి. ఈ రోజు ఇక్కడ రిలే నిరాహారాలు చేసామంటే అది మా సీఎం గారు పుణ్యమా అంటే ఇక్కడ కూర్చున్నామండి. గత 42 రోజులు సమ్మె చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి ఆడపడుచులు కంటతడి పెట్టినేమను, మీకేమి కావాలో అన్ని మేము చేస్తాము, మీరు రోడ్డు ఎక్కకండి, మీకు అన్ని అవసరతలు మేము తీరుస్తాము అని చెప్పినప్పుడు ఆ మాట ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోలేదని డిప్యూటీ సీఎం గారిని కానీ మేము అడుగుతున్నామండి. ఇంతవరకు కూడా ఆడపడుచులు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఏడిపించకూడదు అంటే మేము పేదరికంలోనే ఉండాలి. మధ్యతరగతి కుటుంబం అటు ఇటు కాకుండా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నామండి. ప్రీ స్కూల్ పిల్లలు చెప్పుకుంటూ మా బతుకులు గడుపుకుంటున్నాము. అలాగా ఇంతవరకు కూడా మాకు ఈ 11,000 రూపాయలు కూడా మీరు ఒక పూట దాన్ని తీసుకొని మీరు ఎలా ఉంటారో, మీరు ఎలాగా దాన్ని కాలక్షేపం చేస్తారో చెయ్యండి. ఆ 11,000 కూడా మాకు ఇవ్వకండి, మీరే తీసుకుని ఒక పూట మీకు ఆ 11,000 దేనికి వస్తాయో మీరు లెక్క చేసుకోండి. దాన్ని బట్టి ఇప్పుడు నిత్యావసర ధరలకు అనుగుణంగా మేము గొంతేనేమో కోరికలు కోరట్లేదు. డిమాండ్స్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 జీవో ఇచ్చింది కాబట్టి 26,000 ఇవ్వాలి. అలాగే వేసవి సెలవు స్కూల్తో సమానంగా మాకు వేసవి సెలవులు ఇవ్వాలి. అలాగే PF గ్రాడ్యుటీ కూడా అమలు చేయాలి. అలాగే 164 సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి భర్తీ చేయాలి. ఇప్పటి వరకు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి నిర్మల. ఇప్పుడు రాష్ట్రంలో మాకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీదట మాకు పై నాయకత్వం ఇచ్చిన పిలుపు మీదట మాకు ఉన్నటువంటి సమస్యల మీదట ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీల మీద మాకు కనీస వేతనాలు అమలు చేయాలి. మాకు ఎప్పుడో 2019లో కనీస వేతనం అమలు అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు కనీస వేతనాలు లేవు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, అధిక ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిత్యావసర వస్తువులన్నీ పెరుగుతూ ఉన్నాయి. వాటికి అనుగుణంగా మేము కనీస వేతనం కార్మికులమైన మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి మేము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత సంవత్సరం మేము ఇవే డిమాండ్లతోటి 11 డిమాండ్లతోటి మేము 42 రోజులు సమ్మె చేస్తున్నాము. 42 రోజుల సమ్మెలోనూ కూడా మాకు కొన్ని డిమాండ్లు నెరవేరినాయి. అవన్నీ కూడా అనేక పోరాటాలు చేసిన తర్వాత 42 రోజుల సమ్మెలో కొన్ని డిమాండ్లు సాధించుకోవాల్సి జరిగింది. ఆ డిమాండ్లు ఏంటంటే మెయిన్ వర్కర్లుగా మేము చేసుకున్నాము, వేసవి సెలవులు సాధించుకున్నాము, గ్రాడ్యుటీ కోసం మేము అది కూడా సాధించుకున్నాము. వాటి గురించి కూడా మాకు జీవో కావాలి. మట్టి ఖర్చులు సాధించుకున్నాము, బయోపరిమితి సాధించుకున్నాము. ఇవన్నీ కూడా కొన్ని డిమాండ్లు సాధించుకోగలేము. అసలైంది మెయిన్ కనీస వేతనం అన్నది ప్రభుత్వం అసలు ఇవ్వట్లేదు. మేము 42 రోజులు సమ్మెలో కూర్చున్నప్పుడు మా దగ్గరకు అనేక రాజకీయ నాయకులు వచ్చారు. ఎమ్మెల్యేలు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని నెగ్గిస్తే మేము అధికారంలోకి వస్తే మీకు కంపల్సరీగా మీకు వేతనాలు పెంచుదాము, మమ్మల్ని అధికారంలో తెండి అనేసి మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు ఏమీ కూడా ఇప్పటివరకు కూడా నెరవేరినటువంటి పరిస్థితి. మాకు కనీస వేతనం నిత్యావసర బాగా పెరుగుతూ ఉన్నాయి. కనీస వేతనాలు అసలు ఇవ్వడం లేదు. మాకు 2019 ఇప్పుడు 2026 సంవత్సరం వచ్చింది. కానీ ఇప్పటికీ మాకు కనీస వేతనం లేదు, గ్రాడ్యుటీ లేదు, సంక్షేమ పథకాలు లేవు. ఇవేమి కూడా లేకుండా ప్రభుత్వం మా మీద పనిభారం పెంచి అనేక యాపలు పెట్టి మాకు పనిభారం పెంచి విపరీతమైనటువంటి ఒత్తిడికి మమ్మల్ని ప్రభుత్వం గురి చేస్తూ ఉంది. దాని మీదట మేము ఈరోజు
ఫిబ్రవరి 23, 24 కూడా రిలే నిరాహార దీక్షలకు మేము పూనుకున్నాము. అంతేకాకుండా రేపు 25 నుండి 27 వరకు కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నాము. మాకు ఈ ప్రభుత్వం వేతనాలు పెంచకపోతే కనుక రేపు మార్చి 2వ తారీఖున విజయవాడ ముట్టడి కార్యక్రమం ఉంది. కాబట్టి మాకు ప్రభుత్వం స్పందించి 26,000 కనీస వేతనము మెయిన్ డిమాండ్గా, తర్వాత గ్రాడ్యుటీ, మిగిలిపోయినటువంటి మినీ వర్కులు ఎవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోవాలి. 10th క్లాస్కి వాళ్ళు కట్టడానికి రిలాక్సేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా సూపర్వైజర్ పోస్టులు కొన్ని పోస్టులు తీసుకున్నారు, ఇంకా పోస్టులు కూడా మనకు మిగిలిపోయి ఉన్నాయి. ఆ పోస్టులు కూడా భర్తీ చేయాలి. మెయిన్గా మాకు 26,000 వేతనం చేసేంత వరకు కూడా పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ ఉధృతం మేము ఇంకా ఎక్కువగా చేయదలుచుకున్నాం. జీతాలు పెంచేంత వరకు పోరాడతాం. మినీ వర్కులందరూ మెయిన్ వర్కులుగా ఇవ్వాలి. పెండింగ్ ఉన్న హెల్పర్కి ప్రమోషన్ అంటే కల్పించాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి.